మన రాజేంద్రుడు పద్మశ్రీ అయ్యారు. తెలుగు సినిమాకి నవ్వును హీరోగా చేసి దశాబ్దాల పాటు ఒప్పించి మెప్పించిన మేటి నటుడు రాజేంద్ర ప్రసాద్. ఆయన టాలెంట్కి తెలుగు సినీ సీమ ఎంతో పొంగిపోయింది. అందుకే ఆయన కొత్తగా క్రియేట్ చేసిన కామెడీ జోనర్ని సైతం అక్కున చేర్చుకొని రాజేంద్రుడికి పట్టాభిషేకం చేసింది. రాజేంద్ర ప్రసాద్ అద్భుతమైన నటుడు. ఇందులో వేరేగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయనది ఏకంగా అర్ధ శతాబ్దం సినీ జీవితం. మద్రాస్లోని అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో తొలి బ్యాచ్లో విద్యార్థిగా ఉంటూ గోల్డ్ మెడల్ సాధించారు. ఇక రాజేంద్ర ప్రసాద్కి నటుడిగా తొలి మూవీ స్నేహం సినిమా. బాపు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 1977 సెప్టెంబర్ 5న విడుదలైంది. ఒక దశలో రాజేంద్ర ప్రసాద్ మూవీస్ కమర్షియల్గా పెద్ద సక్సెస్ని సాధించి నిర్మాతలకు కనక వర్షం కురిపించాయి. రాజేంద్ర ప్రసాద్ కేవలం కామెడీ మాత్రమే కాదు, సీరియస్ రోల్స్ కూడా చేసి శభాష్ అనిపించుకున్నారు. రాజేంద్ర ప్రసాద్ నటన ప్రస్థానంలో ఎన్నో పురస్కారాలు ఆయన్ను వరించాయి. ఈ కీలక సమయంలో పద్మశ్రీ అవార్డు రాజేంద్రుడిని వరించింది. ఆయన ప్రతిభను కేంద్ర ప్రభుత్వం పౌర పురస్కారాలలో ఒకటి అయిన పద్మశ్రీని ఆయనకు అందించి గౌరవించింది. దాంతో రాజేంద్ర ప్రసాద్కి తగిన సమయంలో తగిన గౌరవం దక్కింది అని అంతా అంటున్నారు. మన రాజేంద్రుడు పద్మశ్రీ గ్రహీత అయ్యారని హర్షం వ్యక్తం చేస్తున్నారు.